12 నృత్య రాణులు. వెల్కమ్ టు కిడ్డో స్టోరీ నెస్ట్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. అతనికి 12 అందమైన కుమార్తెలు ఉండేవారు. ప్రతిరోజు వారు ఒకే గదిలో నిద్రించేవారు. అప్పుడు రాజు వచ్చి తలుపులు గట్టిగా బిగించి వేసి వెళ్ళేవాడు. కానీ ప్రతి ఉదయం వారి చెప్పులు చినిగిపోయి ఉండేవి. ఎలా అంటే వారు రాత్రంతా నృత్యం చేసినట్టుగా. అప్పుడు ఆ చెప్పులు చూసి రాజు ఆశ్చర్యపోయాడు. నా కుమార్తెలు రాత్రుళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు, అది కనిపెట్టాలి అని కొంతమంది యువరాజులను పిలుస్తాడు. వారికి జరిగిందంతా చెప్తాను. ఎవరైతే ఈ విషయాన్ని కనుక్కుంటారో వారికి ఒకరిని నా పెద్ద కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్తాడు. చాలామంది యువరాజులు ప్రయత్నించారు. కానీ ప్రతిసారి వారు నిద్రలోకి జారిపోయేవారు. ఒకరోజు ఒక ధైర్యవంతుడైన సైనికుడు రాజభవనానికి వచ్చాడు. మార్గమధ్యంలో అతనికి ఒక వృద్ధురాలు ఎదురవుతుంది. ఆమె అతనికి ఒక మాయాకప్పు ఇచ్చి, ఇది నిన్ను కనిపించకుండా చేస్తుంది, దీన్ని జాగ్రత్తగా వాడు అని అంటుంది. ఆ రాత్రి సైనికుడు మాయాకప్పు వేసుకొని రాజకుమార్తెల గదిలో దాక్కున్నాడు. అర్ధరాత్రి పెద్ద కుమార్తె మెల్లగా లేచి వాళ్ళ చెల్లెళ్లను లేపి నృత్యానికి వెళ్దాము అని చెప్తుంది. అప్పుడు ఆమె మంచం కింద ఉన్న ఒక రహస్య తలుపు తెరిచి అందరూ ఒక్కొక్కరుగా దిగిపోతారు. సైనికుడు కనిపించకుండా వారి వెనకాలనే వెళ్తాడు. వారు వెళ్ళిన మార్గం చాలా అద్భుతంగా ఉంటుంది. మొదట వెండి చెట్లు, తర్వాత బంగారు చెట్లు, తర్వాత వజ్రాల చెట్లు కనిపిస్తాయి. సైనికుడు ప్రతి అడవిలోనూ ఒక కొమ్మ తీసుకుంటాడు. చివరగా వారు ఒక సరస్సు వద్దకు చేరుకున్నారు. అక్కడ 12 యువరాజులు పడవలతో ఎదురు చూస్తున్నారు. వారు రాజకుమార్తెలను తీసుకొని ఒక ప్రకాశవంతమైన భవనానికి వెళ్తారు. అక్కడ సంగీతము, వెలుగులు, ఆనందం. అక్కడికి వెళ్తారు. రాజకుమార్తెలు రాత్రంతా నృత్యం చేస్తారు. ఉషోదయానికి ముందు వారు మళ్ళీ తిరిగి వాళ్ళ రాజభవనానికి వచ్చేస్తారు. సైనికుడు కూడా వారిని అనుసరించి తిరిగి వచ్చాడు. మరుసటి రోజు రాజు అడుగుతాడు సైనికుడిని, నా కుమార్తెల రహస్యం తెలుసుకున్నావా అంటే సైనికుడు అన్నీ వివరిస్తాడు. వివరించి వెండి, బంగారు, వజ్రాల కొమ్మలను చూపించి ఇది జరిగిందంతా చెప్తాడు. రాజకుమార్తెలు కూడా నిజం ఒప్పుకుంటారు. రాజు తన మాట నిలబెట్టుకుంటాడు. సైనికుడికి పెద్ద కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాడు. ఇకపై అక్కడ నృత్యాలు అన్నీ ఆగిపోతాయి. అందరూ ఆనందంగా ఉంటారు.